అసదుద్దీన్ ఓవైసీ డైరెక్షన్ లో సీఎం రేవంత్ నడుస్తున్నారు అంటున్నారు. రాజకీయాలు అనేటివి ఒక అంటే అవి ఏదంటే అది మాట్లాడేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారమ్మా. ముఖ్యంగా టీఆర్ఎస్ వాళ్ళకి అసలు బీజేపీ వాళ్ళకి నాలుకన తాటి మట్టన తెలియకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. విలువలు లేనటువంటి రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు ముందుకెళ్తారు. కానీ దాన్ని ఏదో వక్రీకరించి ప్రజల్లోకి తీసుకెళ్ళి అబద్ధపు ప్రచారం చేసి దాన్ని క్యాచ్ చేసుకుందామనే పద్ధతిలో ఈరోజు వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. ప్రజలకు ఏదేంటో తెలుసు. మీరు చెప్పినంత మాత్రాన ప్రజలు ఈరోజు దాన్ని నమ్మి ఓటేస్తారు అని అనుకోవడం పొరపాటు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎక్కువ శాతం మైనారిటీ ఓట్లు ఉన్నందున అలాంటి ప్రచారం జరుగుతుంది అని అంటున్నారు. మీరు కాదమ్మా, వాళ్ళు ఉన్నప్పుడైతే ఎంఐఎం వాళ్ళని వాడుకున్నారు కదా, వాళ్ళు వాడుకున్నారు కదా. ఒకవేళ ఎంఐఎం వాళ్ళు ఇష్టపడి మనకు సపోర్ట్ చేస్తామనంటే ఎందుకు వద్దంటాము? అది అఫీషియల్గా అన్నారా అన్అఫీషియల్గా అన్నారా ఎవరన్నారో తెలీదు. వాళ్ళు ఒక బట్ట కాల్చి మీదేస్తున్నారు. ఒకవేళ మరి వాళ్ళు మైనారిటీ వాళ్ళు ఎంఐఎం వాళ్ళు ఇష్టపడి మాకు ఓటేస్తాము అని అంటే తప్పే ఉన్నది. దాంట్లో తప్పేముంది? ఎందుకు వేయకూడదు? అక్కడ రాజ్యాంగంలో ఎక్కడన్నా ఉందా? మీరు క్రియేట్ చేసి దాన్ని ప్రజల మీద ప్రచారం చేసి అది కాంగ్రెస్ మీద రుద్ది ఏదో విధంగా పల్చర చేయాలనే ప్రయత్నం చేయడం ఏదైతే ఉందో సరైంది కాదు. అది అయితే విద్యార్థులకు కూడా స్కాలర్షిప్స్ కానీ అవి కానీ ఇంకా రాలేదు. ఇంకా కొన్ని పథకాల గురించి కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళు పోయినాక వందల కోట్ల రూపాయలు ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ వాళ్ళు ధర్నాలు చేస్తా ఉంటే ముఖ్యమంత్రి గారు వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి వాళ్ళకు పేమెంట్ చేశారు కాబట్టే ఈరోజు ఆరోగ్యశ్రీ ఆపరేషన్లు జరుగుతున్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ కింద పిల్లలు చదువుకుంటున్నారు. వీళ్ళన్నీ ఎగనామం పెట్టి కోట్లాది రూపాయలు పెండింగ్ పెట్టి వాళ్ళ జీవితాలను గాల్లో వదిలేసి మీ చావు మీరు చావండి అని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు వీళ్ళు. ఈరోజు వాళ్ళకు విద్యార్థుల గురించి మాట్లాడే హక్కు లేదు. ఈరోజు జేఏసీ అని షర్ట్స్ వేసుకొని తిరుగుతున్నారు కదా, వాళ్ళందరూ కూడా కేటీఆర్ మనుషులే. వాళ్ళతో పాటు కేటీఆర్ దిగిన ఫోటోలు అందరూ కూడా వైరల్ అవుతున్నాయి, చూస్తూ ఉన్నారు. కేటీఆర్ వాళ్ళు కావాలని వాళ్ళతోటి చెప్పించి అది ప్రచారం చేస్తూ ఉన్నాడు. మహిళలు కూడా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారే, అవన్నీ కూడా మహిళలు స్వతహాగా మాట్లాడే మాటలు కావు, వాళ్ళతోటి చెప్పించి ప్రచారం చేస్తూ ఉన్నారు. నిజంగా కేటీఆర్కు దమ్ము ఉంటే నేను ఒకటే అడుగుతా ఉన్నాను, నువ్వు ఇప్పుడు నేను తిరిగినట్టుగా ఇంటింటి ప్రచారానికి నీ వాళ్ళని వేసుకొని తిరుగు. ఏ డివిజన్లో టీఆర్ఎస్ అభివృద్ధి చేసింది, 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసింది అనేది చెప్పు. అది చెప్పి ఓట్లు అడుగు. అంతేగాని నువ్వు పెద్ద పెద్ద మీటింగులు పెట్టి కార్నర్ మీటింగులు పెట్టి సామాన్య ప్రజలు నీ దగ్గరకు వచ్చి ప్రశ్నించే అవకాశం లేకుండా పెట్టి మొత్తం మేము దీన్ని మొత్తం బంగారం చేసినామని చెప్పి మాట్లాడేసి కాంగ్రెస్ వస్తే ఇది మొత్తం కుంగిపోతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉందమ్మా, కాంగ్రెస్ వస్తే అభివృద్ధి చేస్తుంది. కానీ ఈరోజు మీరు వస్తే ఎట్లా అభివృద్ధి చేస్తారు అదొక్కటి చెప్పాలి. ఈరోజు అయితే అపోజిషన్ వాళ్ళు అంటున్నారు అసలు పథకాలు కూడా ఏమీ మాకు లేవు, రావట్లేదు అని. అండ్ ఇంకొకటి రేవంత్ గారు రోడ్ షోలో కూడా అన్నారు, మీరు కానీ అవతల పార్టీని కానీ గెలిపిస్తే ఇక్కడ నుంచి మేము ఇచ్చే పథకాలు కూడా వర్తించవు అన్నమాట ఆయన స్వయంగా అన్నారు. దాన్ని మీరు ఏమంటలేమ్మా? మా ఎలక్షన్లప్పుడు స్వతహాగా టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడిన మాటలేవి. మీరిస్తే మీ పథకాలు పోతాయి, మీకు ఇవి రావు, ఇవి రావు, అవి రావు, రైతు బంధు రాదు, దళిత బంధు రాదు, అది రాదు అని చెప్పి వాళ్ళు ప్రచారం చేశారు. ఇప్పుడు నిజంగా కూడా మేము అధికారంలోకి వస్తేనే ఇక్కడ న్యాయం జరుగుతుంది. అధికారం రానప్పుడు మాకేం అవసరం? మేము ఎందుకు పట్టించుకుంటాం? మమ్మల్ని మీరు నమ్మితేనే మేము మీకు ఏమైనా చేస్తాము. మీరు మా మీద నమ్మకం లేనప్పుడు మీరు ఎవరినైతే అనుకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తారు, వాళ్ళే చేయాలి. వాళ్ళు ఎవరు? ప్రతిపక్షం వాళ్ళు. ప్రతిపక్షం ఎమ్మెల్యేలను మీరు అధికారంలో ఉన్నప్పుడు కనీసం కొబ్బరికాయ కొట్టనిచ్చారా? ఎక్కడైనా ఫౌండేషన్ దగ్గర కొబ్బరికాయ కొట్టనిచ్చారా? అనధికారికంగా ఎవరైతే ఓడిపోయారో వాళ్ళు ఎమ్మెల్యేలుగా చెనామణి అయినరు టీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఈ రోజు మేము మాట్లాడడంలో తప్పే ఉన్నది? మీరు చేసిండ్రు, మీరు ఆచరణలో చేసిండ్రు, ఓడిపోయిన వాళ్ళని ముందట పెట్టి నడిపించారు. కానీ ఈరోజు మేము ఆ పని చేయట్లేదే. మాతో పాటుగా మీకు కూడా సమానంగా అన్ని ఇస్తున్నాము. ఈరోజు రైతు బంధు పథకాలు అందలేదంటున్నారు. రైతు బంధు అందిన వాటిలలో మోర్ దెన్ 50% టీఆర్ఎస్ వాళ్ళకి. ఎందుకంటే అప్పుడు తీసుకున్న వాళ్ళు వాళ్ళే కాబట్టి. రైతు రుణమాఫీ వాళ్ళదే. రైతు బంధు కూడా ఈరోజు మేము అందరికీ ఇస్తున్నాం. ఈరోజు టీఆర్ఎస్ వాడు వచ్చి బయట చెప్తాడా, అమ్మా నాకు రైతు బంధు వచ్చిందని చెప్తాడా? వాడు లోపల సంతోషపడతాడు. ఈరోజు మా పథకాలు బయటకి ఎక్స్పోజ్ అవ్వలేదు. ఎందుకంటే మేజర్గా ఎఫెక్ట్ అయింది టీఆర్ఎస్ వాళ్ళకి.
అందుకనే వాళ్ళు బయట చెప్పట్లేదు. అందుకని మేము ఇన్ని పథకాలు చేసినా కూడా బయట ఎక్స్పోజ్ అవ్వట్లేదు. ఈరోజు బస్సు ఫీ పెడితే దాన్ని హేళన చేసిండు మహిళల విషయంలో. మీరు డిస్కో డాన్సులు చేయండి, అది చేయండి, ఇది చేయండి అని చెప్పేసి. ఈ విధంగా ప్రభుత్వం ఒక పథకం పెట్టినప్పుడు అప్రిషియేట్ చేయాలి, చేయకపోతే నోరు పూసుకొని కూర్చోవాలి. మేడం ఇంకొకటి మంత్రి పదవి కూడా పోతుంది అని అంటున్నారు, దాని గురించి మీరు ఎలా చూస్తారు, ఏం చెప్తారు? అదంతా కూడా రూమర్స్, పేపర్ లో లేవో రాసుకుంటా ఉన్నారు. అట్లాంటివి ఏం లేదు, మేము హాయిగా ప్రశాంతంగా ఉన్నాము. అటువంటిది ఏమి కూడా జరగదు. జూబ్లీ హిల్స్ ఎలక్షన్ మాత్రం 100% మేము గెలవబోతా ఉన్నాం.